రేపే మనకు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలానే కాకుండా శనివారం కాబట్టి ఏంటంటేనండి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అలా పడేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులు అవుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక స్వామివారి అనుగ్రహం కలుగుతుందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఏంటంటే మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఏంటంటే మనం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటే రాహుకేతు ప్రభావాలతో పాటు అనేక రకాల గ్రహదోషాలతో పాటు మనకేంటంటేనండి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఏంటంటేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక చిన్న దీపం పెట్టినా కానీ మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. కాబట్టి విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా మీరు అంటే దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది. రేపు అంటే శనివారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కాబట్టి మీరు పిండి దీపం పెట్టినా లేదంటే రావి ఆకు మీద దీపం పెట్టుకున్నా మీకైతే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఎనలేని సంపద చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి మనకు శనివారం కదా, శనివారం కూడా ఏంటంటే కనుకనండి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది. శనివారం చేసే కొన్ని పరిహారాలకు ఏంటంటే చాలా ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శనివారం అంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. అంటే సమస్యలు అంటే కనుక అనుకోకుండా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కదండి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక మనని చాలా వరకు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు అనుకోకుండా వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి సమస్యల నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. వేప చెట్టు అనేది చాలా వరకు కూడా అండి దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుందని చెబుతూ ఉంటారు. వేప చెట్టులో సాక్షాత్తు ఏంటంటే కనుక ఆ లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా మనకు అంటే చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే వేప చెట్టు దగ్గర చేసే కొన్ని పరిహారాలకు ప్రత్యేకించి ఏంటంటే కనుక చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. వేప చెట్టు దగ్గర ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ కొన్ని పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలతో మన జీవితాలు మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. శనివారం అండి మీరు ఏంటంటే కనుక నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అనుకోకుండా వచ్చే కొన్ని సమస్యలు కావచ్చు, అనుకోకుండా వచ్చే పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు, వాటి నుంచి మీరు బయటపడటానికి వాటిని మీరు తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. ఈ పరిహారం శనివారం పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుందన్నమాట. అలా ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా మీరు చేయటం వల్ల అయితే మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ముఖ్యంగా శనివారం రోజు ఉదయాన్నే లేచి మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి, ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి. ఖచ్చితంగా శనివారం తలస్నానం చేయాలి. లేదంటే మనకు కుదరకపోతే వంటి స్నానమైనా సరేనండి చేసుకోవాలి. శనివారం ఎవరికైతే విపరీతంగా గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నీటిలో కర్పూరం ఆయిల్ కానీ కర్పూరం పొడిని కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాంటి ఇబ్బందులు అంటే గ్రహ దోషాలు శాపాలు పాపాలు ఉంటాయి కదా అవి తొలగిపోవటానికి అంటే అధిక మనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి స్నానం ఇలా ప్రతి శనివారం చేయండి. అంటే రాహుకేతు ప్రభావాలతో పాటు శని పట్టి పీడిస్తూ ఉంటుంది. శని వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా శని కూడా మన దగ్గరికి రాకుండా మన జీవితంలోకి ప్రవేశించకుండా ఉండటానికి చక్కగా ఏంటంటే కనుక ఈ కర్పూరం అనేది ఉపయోగపడుతుంది. కర్పూరం కూడా ఏంటంటే దేవతలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కర్పూరానికి చాలా మంచి రిజల్ట్ అనేది లభిస్తుందన్నమాట. కావున ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి అండి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో, ఏ సమస్య వల్ల అయితే మీరు ఇబ్బంది పడిపోతున్నారో, బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు కావచ్చు, లేదంటే కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు కావచ్చు, అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఇది ఒక్కటి పడేసుకోండి. అలా పడేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ పరిహారానికి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కానీ సమస్యల్ని ఈజీగా తీసేస్తుంది, సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట. అవి ఎలాంటి సమస్యలైనా పర్వాలేదు. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక జీవితంలో ఎక్కువగా ధన సమస్య ఉంది, దానివల్ల మనం చాలా సఫర్ అయిపోతున్నాము. ఆ సమస్య తీరాలంటే మనం పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుకనండి ఆ సమస్య తీరేసి మనకు చక్కటి అంటే ఉపయోగాలు కలుగుతాయి, మంచి లాభాలు కలుగుతాయి. అలాగే కాకుండా ఏంటంటే తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, అది ఏ సమస్య అయినా కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, లేదంటే కనుక మీ పర్సనల్గా సంబంధించింది కావచ్చు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంటి పరంగానే కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, ఇలా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా.
అలాంటి సమస్యలను తీసేసుకోవడానికి పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది. కాబట్టి శనివారం పూట చేయాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలను తీసుకోండి. 2 లవంగాలను తీసేసుకుని పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. లవంగాలు కూడా ఏంటంటే కనుక భగవంతుడికి చేరేటివన్నమాట. అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా నెంబర్ 1గా చెప్పేవైతే లవంగాలండి. సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి లవంగాలను తీసుకోండి, సరిపోతుంది. లవంగాలు ఏంటంటే కనుక సమస్యలను తీర్చడానికి చక్కగా ఉపయోగపడతాయి. సమస్యలను మనము అంటే రాకుండా చేయడానికి లవంగాలు అనేవి ఏంటంటే కనుక మనకు అనుకూలిస్తాయి అనమాట. లవంగాల ద్వారా చాలామంది కూడా పరిహారాలు చేసుకుని ఫలితాలు పొందారని మనకు ఈ పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుంది. కాబట్టి మీకు ఉండే సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవడానికి శనివారం పూట ఇలా ఆచరించేసుకోండి, సరిపోతుంది. మీరు 2 లవంగాలను తీసుకోండి. అంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి, మీ ఇంట్లో నుంచి 2 లవంగాలను తీసుకొని వెళ్ళండి. లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి, అలా పువ్వు ఉంటే చాలా మంచిదనమాట. ఇలా లవంగాలను తీసేసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. కుడి చేతి వాటం ఇక్కడ మనకు పని చేయదు. అలానే కాకుండా కుడి చేతిని మనం ఉపయోగించకూడదు. మొత్తం కూడా ఎడమ చేతితోనే మనం చేసుకుంటే చాలా మంచిదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే ఎడమ చేతిలో లవంగాలను పట్టేసుకొని ముందుగా అక్కడికి వెళ్ళేసి వేప చెట్టును తాకండి. ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చోండి. ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుని వీలుంటే కూర్చోండి. వేప చెట్టు దగ్గర కూర్చుంటే ఏంటంటే కనుకనండి మన మైండ్లో ఉండేవి, మన మనసులో ఉండే బాధలు ఉంటాయి కదా, ఆలోచనలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖం కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, తొలగిపోతాయి. అలా పచ్చని వృక్షం దగ్గర మనం కూర్చున్నప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా మీరు గమనించండి, 2 నిమిషాల పాటు ఏంటంటే కనుక ఏది ఆలోచించకుండా మీరు గమ్మున ఆ చెట్టు కింద కూర్చోండి. మీకు ఎంత అంటే మైండ్ ఫ్రెష్గా అయిపోతుంది. అలానే కాకుండా మీకు భారం దిగినట్టు అనిపిస్తుంది, ఏదో తెలియని ఒక సంతోషం మీలో నుంచి కలుగుతుంది. ఇలా ఏంటంటే కనుక కొన్ని మంచి అంటే విధి విధానాలను చూడటానికి అవకాశం ఉంటుంది, అంటే మంచి ఫలితాలను మీరు గమనించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా 2 నిమిషాలు వేప చెట్టు దగ్గర కూర్చోండి వీలుంటే. లేదండి అనుకుంటే వేప చెట్టును తాకండి, వేప చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేసుకోండి. ఆ తర్వాత ఈ లవంగాలను పట్టుకోండి. ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్యతో అయితే మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారో, ఏ సమస్యతో అయితే మీరు చాలా వరకు కూడా నరకాన్ని చూస్తున్నారో ఆ సమస్య చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఆ లవంగాలు వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఆ సమస్యకి ఏంటంటే కనుకనండి 41 రోజుల్లో కావచ్చు, లేదంటే కనుక నెల 15 రోజుల్లో కావచ్చు ఫలితం అనేది లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కొంతమందికి వెంటనే ఫలితాలు వస్తాయి. కాకపోతే మరీ కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో నడవటం, స్థితిగతి బాలేకపోవటం, ఎప్పుడు చూసినా దరిద్రపరంగా ఇబ్బందులు పడిపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది, కానీ పక్కాగా ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. రేపు శనివారం మనకు చాలా అద్భుతమైన తిథి ఉంది కదా, షష్ఠి అనేది మనకు 12 గంటల వరకే ఉంది కదండి. ఆ 12 తర్వాత ఏంటంటే షష్ఠి అనేది పూర్తయిపోతుంది. కాబట్టి అనంతరం ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కావున ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక అలానే కాకుండా ఈ పరిహారం అండి, మనం ఏంటంటే కనుక వేప చెట్టు ఎక్కడైనా సరే ఇలా మనకు దేవతా వృక్షాలు అంటే కనుక గుళ్ళల్లో ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనము హనుమాన్ టెంపుల్ దగ్గర కానీ, లేదంటే కనుక నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కానీ ఉంటే ఇంకా చాలా మంచిదండి. అక్కడ ఏంటంటే కనుక నెలల కొద్ది సమయం పట్టదు. మనకు బయట ప్రాంగణంలో ఉంటేనే కొంచెం నెలల కొద్ది సమయం పడుతుంది. అది ఎలా పడుతుందంటే కనుక మన గ్రహస్థితిని బట్టి పడుతుంది. అందరికి అలాగే నెల తర్వాతే మీకు ఫలితం వస్తుంది, 41 రోజుల్లోనే ఫలితం వస్తుందని కాదు. ఏంటంటే మీ యొక్క స్థితిగతిపై ఆధారపడి ఉంటుంది. కొంచెం మీకేంటంటే కనుక దైవానుగ్రహం కొద్దిగా ఉన్నా సరేనండి, మంచి బలం, అలానే కాకుండా ఏంటంటే దేవుడి బలం బలహీనత ఏంటంటే మీరు పైకి రాగలుగుతారు. అలాగే వచ్చేసి గ్రహస్థితులు బాలేక గ్రహాలు నీచ స్థాయిలో నడిచి ఇబ్బందులు కలుగుతాయి కదా, కొంతమంది స్థితిగతులు బాగుండవు, చాలా కష్టాల కూబిలో ఉండిపోతారు కదా, అలాంటి వాళ్ళకు కొంచెం లేటుగా వస్తాయి ఫలితాలు. కావున ఏంటంటే కనుక మీరేంటంటే చేసేటప్పుడు గుళ్ళు ఉండే దగ్గర చూసుకొని చేసుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఏ సమస్య ఉన్నా సరే దాన్ని తీర్చేసుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులైనా సరేనండి పోగొట్టుకోవడానికి శనివారం పూట ఉపయోగపడే పరిహారం అనమాట. ఈ పరిహారం మీకు ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి ఉద్యోగం కోసం కూడా మీరు ఇది ప్రయత్నించవచ్చు. అంటే ఉద్యోగం రావటం లేదు, ఉద్యోగం సర్చ్లో ఉన్నామండి, ఉద్యోగం అంటే రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మాకు ఉద్యోగం కూడా రావటం లేదని బాధపడతారు కదండి. కొంతమంది చాలా చదువుకొని ఉంటారు, ఉద్యోగం కోసం ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఉద్యోగం కోసం అలసిపోయి చాలా ఇబ్బంది పడిపోయి ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుంది. కావాలంటే మీరు చెయ్యండి, మీకు అర్థమైపోతుంది ఎంతలా మీకు ఫలితం వస్తుంది, ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారనేది తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. పరిహారం చాలా చక్కగా మనకు సిద్ధిస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి 2 లవంగాలు ఇక్కడ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టట్లేదు
కాబట్టి 2 లవంగాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. స్పైసెస్లో కూడా లవంగాలను ఉపయోగిస్తాం. లవంగాలు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకుని పరిహారాలు చేసుకుంటే మనకు ఇంకా ఏది ఇంకా ఇబ్బంది లేదనమాట. లవంగాలు అన్ని కష్టాలను తీరుస్తాయి, అన్ని సమస్యల నుంచి బయటపడిస్తాయి. ఇబ్బందులు అనేవి మన దరిదాపుల్లోకి రాకుండా చేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి, సరిపోతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారనమాట. ఇలా కూడా మీకు ఉద్యోగం రాక ఇబ్బంది పడిపోతున్నట్టయితే మీరు కనీసం ఏంటంటే ఒక శనివారం కాదండి, ఒక 3 లేదా మీరు 2 శనివారాల పాటు చేసుకోండి పరిహారం. సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ మార్చాల్సిన అవసరమే లేదనమాట. లవంగాలు తీసుకున్నామా, వేప చెట్టు దగ్గరికి వెళ్ళామా, అక్కడ తాకామా, ఆ వేప చెట్టు దగ్గర మన సంకల్పం ఒకటే చెప్పుకోవాలి. ఈ శనివారం వెళ్ళి ఉద్యోగం రావాలని, మళ్ళీ శనివారం వెళ్ళి పెద్ద ఉద్యోగం రావాలని ఇలా చెప్పుకోకూడదు. ఒకటే మీరు ఏంటంటే కనుక చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా ఏంటంటే కనుకనండి కంటిన్యూగా మీరు 3 కానీ 2 కానీ ఇలా శనివారాలు ఆచరించుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితాలు మారిపోయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి.